భారత క్రికెటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మరణించిన భారత క్రికెటర్ల భార్యలకు ₹1,00,000 గ్రాంట్ ను ప్రకటించింది. ఈ మొత్తాన్ని అర్హులైన వితంతువులకు ఒక్కసారిగా చెల్లిస్తారు. ఈ స్కీమ్ తొలి దఫాలో దాదాపు 50 మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మాజీ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచే ప్రక్రియలో భాగంగా ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టినట్లు ఐసీఏ తెలిపింది. ఈ పథకానికి ప్రస్తుతం అమల్లో ఉన్న మిగతా పథకాలతో సంబంధం లేదు. అవి కొనసాగుతుండగానే ఈ కొత్త పథకం అమల్లోకి వస్తుంది. ఐసీఏ ఇప్పటికే మరణించిన భారత మాజీ టెస్ట్ క్రికెటర్ల భార్యలకు నెలసరి పెన్షన్ ఇస్తుంది. ఈ కొత్త పథకానికి ఐసీఏ వార్షిక సంవత్సర 2వ బోర్డు మీటింగ్ లో ఆమోదం లభించింది. ఈ నిర్ణయం ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పలువురు మాజీ క్రికెటర్ల కుటుంబాలకు కొంతవరకు ఊరట లభించనుంది. ఇక కాగా మాజీ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలవడమే ధ్యేయంగా ఐసీఏ ఏర్పాటు చేయబడింది. దీన్ని 2019లో స్థాపించారు. ఐసీఏలో 1750కు పైగా భారత మాజీ క్రికెటర్లు సభ్యులుగా ఉన్నారు. ఐసీఏ ఇప్పటికే 60 సంవత్సరాలు దాటి పెన్షన్ లభించని మాజీ క్రికెటర్లకు సీనియర్ మెంబర్ రికగ్నిషన్ ప్రోగ్రాం కింద ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తుంది. అలాగే సభ్యుల కుటుంబాలకు 2.5 లక్షల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. వీటికి అదనంగా ప్రతి సభ్యుడికి ఏడాదికోసారి కంప్లీట్ బాడీ చెకప్ ప్రోగ్రాం కూడా చేపడుతుంది.